మరి ఈ సమయంలో మనం దేవుని లేఖనాలను అనుసరించి మనకి అందరికీ అవసరమైనటువంటి మనుషులు అనేటువంటి వారందరికీ కూడా అవసరమైనటువంటి సంగతులను మనం ఆలోచన చేద్దాం. మనం సహజంగా మన దేశంలో అంటే ప్రతి దేశంలో కూడా ఈ మతం అనేటువంటి విధానం అనేది ఉంది. మనుషులకి ఇష్టమైనటువంటి మతాన్ని, ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు ఎంచుకునేటువంటి స్వాతంత్రం కొన్ని దేశాల్లో ఉంది. అలాగే మన దేశంలో కూడా ఎవరికి నచ్చినటువంటి మతాన్ని లేకపోతే ఎవరికి నచ్చినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు ఎంచుకునేటువంటి అవకాశం అయితే ఉంది. కొన్ని దేశాల్లో అది లేదు. ఖచ్చితంగా ఆ దేశం ఉంటే ఆ దేశంలో అధికారులు చెప్పినటువంటి అదే మతాన్ని లేదా అదే విశ్వాసాన్ని స్వీకరించాలి. అయితే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఆలోచించాం. విశ్వాసాల్లో అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చేటప్పటికి క్రైస్తవ్యాన్ని కూడా మతం అనే అంటారు. ఏ మతం అయినా కూడా అది మనిషి ఏర్పాటు చేసింది. కాబట్టి మతం అనేది మనిషిని ఏం చేస్తుందంటే మనిషిని మాయ చేస్తుంది, మత్తులో దించుతుంది అన్నమాట. అంటే తాగితే మత్తు అనుకుంటారు కానీ మతంలో కూడా మత్తు ఉంటుంది. అందువలన మతం అనేది ఏదన్నా కూడా అలాంటి కోవకు చెందినటువంటిది. అయితే క్రైస్తవ్యాన్ని కూడా చాలామంది మతం అని అంటారు. అంటే మన దేశం బట్టి అధికారులు అందరూ నిర్ణయించి ఇది మతమే, నువ్వు స్వీకరించావు కాబట్టి, యేసుక్రీస్తు నమ్మావు కాబట్టి నువ్వు ఇది మతమే అంటే దానికి నాకు అభ్యంతరం ఏం లేదు, మనకేం అభ్యంతరం లేదు. కానీ మన మతాన్ని ఆధారం చేసుకుని ఏదో ఒక మతాన్ని ఎంచుకొని లేకపోతే క్రైస్తవ్య మతాన్ని మనం అనుసరించేవారం కాదు. కానీ క్రీస్తుని, యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచి ఆయన అనుసరించడానికి, ఆయన శిష్యుడిగా జీవించడానికి మనం తీర్మానించుకుని వచ్చినటువంటి వాళ్ళం. ఇది మతం అని మనం అనుకోము, కానీ బయట వాళ్ళు మతం అని అంటే, మతం అని పిలిస్తే అది వారి ఇష్టం. కాబట్టి దానికి మనం అడ్డు చెప్పడానికి లేకపోతే వాదించడానికి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి మనం చెప్పడానికి లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి సంగతులు ఆలోచించమని కోరినప్పుడు ఎవరైనా సహజంగా ఏమంటారండి? ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులు లేదా వేరు వేరు విశ్వాసాలతో ఉన్నటువంటి వారితో మాట్లాడినప్పుడు ఈ విషయాలను మీరు ప్రస్తావించాలి. కాబట్టి మాట్లాడాల్సి ఉంటుంది అన్నమాట. అందువల్ల జాగ్రత్తగా మీరు వింటే మీకు అర్థమవుతుంది, వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళకి కూడా సహాయం చేయగలుగుతారు. అందువల్ల ఇక్కడ మనం అడిగాం అనుకోండి, యేసుక్రీస్తు గురించి చెప్తాం లేకపోతే వినండి అని అడిగినప్పుడు సహజంగా మనం చాలా వరకు మన దేశంలో చెప్పేటువంటి విషయం ఏంటంటే, అంటే చాలా మంచివాళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, అంటే ఇప్పుడంటే కలుషితమైనారు కానీ మనుషులందరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మంచి వ్యక్తులు. మనకెప్పుడు హాని చేసే, మతాలను బట్టి హాని చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంతమంది బయలుదేరి మతం పేరిట మారణ హోమాలని, ఇబ్బందులను కలిగిస్తున్నారు అనుకోండి, అది వేరే సంగతి. కానీ కొంతమంది రెచ్చగొట్టడం వల్ల. కానీ సహజంగా మన భారతదేశంలో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అలాంటి వ్యక్తులు కారు. ఎందుకంటే నాకు కూడా మంచి స్నేహితులు ఉన్నారు, రకరకాల మతాల్లో ఉన్నటువంటి మంచి స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు ఉన్నారు, చాలా మంచి. వాళ్ళంటే నేనంటే చాలా అభిమానిస్తారు, వాళ్ళంటే నాకు కూడా చాలా అభిమానం. కాబట్టి అలాంటి పరిస్థితులు మన దేశంలో లేవు. ఎవరో ఒకళ్ళు రెచ్చగొట్టి లేకపోతే కల్పిస్తే ఏమో కానీ అప్పుడు కూడా మన జనాలు అంత తేలిగ్గా ఇదవరు. కానీ చెప్తున్నాను విషయం ఏంటంటే, సహజంగా అనేటువంటి సంగతి ఏంటంటే,
మతాల దగ్గరికి వచ్చేటప్పటికి అమాయకంగా అంటే మనం ఏం చెప్తారంటే మనం ప్రభువుని గురించి మనం చెప్పినప్పుడు లేకపోతే ఏదైనా విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఏదైనా ఒకటేనండి, ఏ మతమైనా ఒకటే, కాబట్టి ఏదైనా ఒకటే అనేటువంటి దానిలోకి జనరలైజేషన్ కేటగిరీలోకి చెప్తూ ఉంటారు. అది సహజంగా మనం నూటికి చాలామంది 100కి మన ప్రతి చోట కూడా ఇలాంటి సమాధానం మనం వింటూ ఉంటాం. ఏమండి అంతేనా? అందువలన ఏదైనా అండి యేసుప్రభు గురించి చెప్తాను వినండి అంటే, ఏదండి పర్వాలేదండి, ఏ మతమైనా ఒకటే కదండి అనేటువంటి వాళ్ళు ఉంటారు, సహజంగా మనకు ఎదురుపడతారు. ఏ మతమైనా ఒకటే అనేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటంటే ఒకటే అనేది అంటే వాళ్ళ ఉదాహరణ కూడా చెప్తారు. ఏమండి, ఒక చెరువుకి వెళ్ళడానికి 4 దారులు మంటపాలు ఉంటాయి, ఏ మంటపం నుంచి వెళ్ళినా ఆ చెరువులోకే వెళ్తారు కదండి. కాబట్టి అలాగే మతాలు కూడా అంతే, ఏ మార్గమైనా ఒకటే, దేవుడి దగ్గరికి అందరూ ఆ ఒకే దేవుడిని రకరకాల పేర్లు పెట్టి పిలుచుకుంటారు అనేది వాళ్ళ తాత్పర్యం. వాళ్ళు సహజంగా చాలామంది నమ్మేటువంటి నమ్మకం. కానీ వాస్తవంగా మతాల గురించి లేకపోతే అక్కడ పుస్తకాల్లో ఉన్నటువంటి సంగతులను చదివి కాదు, వాళ్ళకేం తెలియదు వాస్తవంగా. అంటే ఇటు మన దేశంలో ముఖ్యంగా కీలకంగా 3 మతాలు ఉన్నాయి. చాలా మతాలు ఉన్నాయి మన దేశంలో, కానీ 3 మతాలు సహజంగా ఉన్నాయి. ఏంటంటే అవి, ఒకటి హిందుత్వం, 2 ముస్లింలు, 3వది క్రైస్తవ్యం. కాబట్టి ఇలా క్రైస్తవ్యము, ముస్లిము, హిందువులు అనేటువంటి 3 జనాభా దృష్టి ఎక్కువ నమ్మేటువంటి మతాలుగా ఉన్నాయి. ఇది ప్రపంచంలో కూడా ఎక్కువ నమ్మబడేటువంటి మతాల్లో మూడే. చిన్న చిత్తగా చాలా మతాలు ఉండొచ్చు, కానీ 3 సహజంగా 3 ఉంటాయి. కాబట్టి ఈ 3లో కూడా మనం గమనించినప్పుడు ఈ 3 ఆలోచన చేస్తే పుస్తకాలు తెలిసి కాదు, పుస్తకాలు చదివో లేకపోతే 3కి కూడా పుస్తకాలు ఉన్నాయి. అంటే దేవుడు నుంచి వచ్చినటువంటి గ్రంథాలే అని చెప్పబడుతున్నటువంటి పుస్తకాలుగా పరిగణిస్తారు. హైందువులకైతే చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. ముస్లిమ్స్కి అయితే ఖురాన్ ఉంది, క్రైస్తవులకైతే బైబిల్ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు 3లో పుస్తకాలని ఇవి చదివి ఇవి తెలుసుకొని ఒకటే అనడం కాదు, సహజంగా మనందరం కలిసి ఉన్నాం కాబట్టి మన భారతదేశంలో కలిసి ఉండేటువంటి వాతావరణం ఉంది, అది చాలా మంచిది. అది ఆ వాతావరణ పరిస్థితులు చాలా మంచివి. ఎందుకంటే దేశం ఏ ఒక్కరిది కాదు, అందరిది. సహజంగా అందరం కూడా పాలు పంపులు పంచుకున్నాం, ఇక్కడే పుట్టినాం, ఇక్కడే మనం బ్రతుకుతూ ఉన్నాం, ఇక్కడే చనిపోతాం మనం. అంటే కాబట్టి దేశంలో అందరికి కూడా చోటు ఉంది, అన్ని విశ్వాసాలకు కూడా చోటు ఉంది. అయితే దాన్ని బట్టి సహజంగా మనుషులు ఏమనుకుంటారంటండి, ఏం చెప్తారు, అంతా ఒకటేనండి, ఏదన్నా ఒకటే అంటారు. కానీ వాస్తవంగా పుస్తకాలని చదివితే అది భిన్నంగా ఉంటుంది. భిన్నం అనేటువంటిది అంటే ఆ తేడా అనేది స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఆ పుస్తకాలు చదవరు. ఇప్పుడు ఉదాహరణకి హైందువులైనా కూడా వాళ్ళ పుస్తకాలను వాళ్ళు చదవరు, ముస్లింలైనా కూడా వాళ్ళ పుస్తకాలు వారు చదవరు, క్రైస్తవులైనా కూడా. ఏమంటే క్రైస్తవులు కూడా బైబిల్ చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అంటే బైబిల్ చదువుతారా? మళ్ళీ ఎంతమంది చదువుతారు? ప్రశ్న. ఎంతమంది బైబిల్ని అర్థం చేసుకుని ఉంటారు? అంటే అంత పుస్తకం అంతా పని మీకు అర్థం కాకపోయినా కూడా దేవుడి చిత్తం ఏంటో, దేవుడి ఉద్దేశం ఏంటో, అసలు సత్యం ఏంటో, అంటే ఒక ప్రాథమికమైన సంగతులు ఏంటో తెలుసున్నటువంటి వాళ్ళు అంతమంది. అంతేకాకుండా ప్రత్యేకంగా గ్రంథాన్ని చదవటానికి ప్రత్యేకంగా పూనుకునేటువంటి వాళ్ళు ఎంతమంది అండి? నేను క్రైస్తవుని కాబట్టి, నేను క్రీస్తుని విశ్వసించాను కాబట్టి ఆయన చెప్పిన మాటలేవో నేను తెలుసుకోవాలి, నేర్చుకోవాలని ఆసక్తిగా చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఆ మాటకు వస్తే క్రైస్తవుల్లో కూడా లేరు. ఏ మతాన్ని నేను మతం బట్టి ఏ మతమైనా ఒకటే, అన్ని మతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ వాళ్ళ పుస్తకాలు వాళ్ళే చదవకపోతే ఇంక మిగతా పుస్తకాలు ఎట్లా చదువుతారు? చదివే అవకాశం ఎట్లా ఉంటుంది? అందులో ఏం రాయబడి ఉందో ఎలా తెలుసుకుంటారు? అందువలన సహజంగా మనుషులందరూ ఏమంటారండి, ఏదన్నా ఒకటే కదండి, ఏదన్నా ఒకటే అని. కానీ పుస్తకాలు చదివితే అట్లా ఉండదు. ఉదాహరణకి పాపం అనేటువంటి సంగతిని మనం తీసుకున్నట్లయితే, పాపం అనేటువంటి సంగతి అంటే మనుషుల్లో పాపం ఉంది అనేటువంటి సంగతి 3 పుస్తకాలు కూడా చెప్తాయి.
పాపం గురించి ప్రస్తావన, అంటే దేవుడి గురించి ఎలా ప్రస్తావన ఉందో పాపం గురించి కూడా ప్రస్తావన ఉంది పుస్తకాల్లో, గ్రంథాల్లో. ఏమండి? కాబట్టి పాపము గురించి ప్రస్తావనకు వచ్చేటప్పటికి పాపం ఎందుకు అంత కీలకమైనది అంటే, పాపము దేవుడు అంటే ఎంత వాస్తవమైనదో, ఎంత సత్యమైనదో పాపం గురించి అంతే అంతే సత్యంగా ప్రస్తావించబడింది గ్రంథాల్లో. అంటే పాపం గురించి కూడా ప్రస్తావించారు. పాపం గురించి ఎంత ప్రస్తావించారో స్వర్గము నరకం గురించి కూడా ప్రస్తావన ఉన్నాయి. ఇది కామన్, ఇది గమనించాలి. అందువలన ఈ పుస్తకాల్లో, గ్రంథాల్లో మనం కానీ గమనించినప్పుడు ఈ పాపము ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, ఎందుకు దాని గురించి మన ప్రతి మనిషి తెలుసుకోవాలి, పాపం గురించి అవగాహన కలిగి ఉండాలి అంటే, పాపం వలన ఏమవుతుందండి? పాపం వలన స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలనేది నిర్ణయించబడుతుంది పాపం వల్లనే, అంతే కదండి. అది ఏ మతంలో నేను ఒకటే. మరి ముఖ్యంగా బైబిల్ ఏం చెప్తుందంటే, రోమపత్రిక 3:23 పాపం వలన వచ్చి జీతము మరణము. పాపానికి ఏముంది? పాపానికి ఏముంది? పాపానికి ఏముందమ్మా? జీతం ఉంది. పాపమునకు ఏముంది? మరణము. దేవుని కృపావరము, మన ప్రభువుని క్రీస్తు యేసునందు నిత్య జీవము. రైట్. కాబట్టి ఇక్కడ పాపము అనేటువంటిది దాని ఫలితం జీతం ఉంది అనేటువంటిది గ్రంథం చెప్తోంది. అయితే 3:1 అనేటప్పటికి 3 విషయాలు వాస్తవమైన అనేటువంటి సంగతికి వచ్చేటప్పటికి, బైబిల్ గ్రంథము దైవికమైన గ్రంథము, బైబిల్ గ్రంథము సత్యవేదము, బైబిల్ గ్రంథము చారిత్రక పుస్తకం, గ్రంథం. మరి ఏ ఇతర పుస్తకాలకి లేనటువంటి ప్రత్యేకత బైబిల్కి ఉంది. ఎందుకు బైబిల్కి? ప్రపంచంలో దైవ గ్రంథం అని నమ్మబడుతున్నటువంటి పుస్తకం. ప్రపంచంలో అన్నాను, కొన్ని దేశాల్లో నేను అంటలే, అన్ని చోట్ల కూడా, అలాగే మన దేశాల్లో కూడా. అలాగే రెండవది సత్య గ్రంథము. అందులో ఉన్నటువంటి మాటలు ఇది గ్రాయబడిన దగ్గర నుంచి ఇది తప్పు అని నిరూపించగలిగినటువంటి వారు ఎవరు లేరు. అంటే మిగతా గ్రంథాల్లో తప్పు అని నిరూపిస్తారంటే ఒక్కొక్కరు ఉండొచ్చు, కానీ దేవుని అంటే ఇది బైబిల్ గ్రంథంలో తప్పు అని నిరూపించగలిగినటువంటి వారు ఎంతవరకు పుట్టలేదు, పుట్టబోరు. ఎందుకంటే అది సత్య గ్రంథంగా పేరెన్నిక చేయబడింది. మూడవది చారిత్రక గ్రంథం. మరి ఏ పుస్తకంలో నుంచి లేనటువంటి చారిత్రక సత్యాలు, వాస్తవాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందువలన బైబిల్ గ్రంథము ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథము, ఈ దైవ గ్రంథం అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి 3 గ్రంథాలు ఒకటేనా అంటే కాదు, 3 మతాలు ఒకటేనంటే కాదు. ఎట్లా కాదు అంటే, పాపం గురించి మనం ఆలోచిద్దాం. పాపం గురించి ఆలోచించేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి హైందవ సహోదరులు ఈ విషయాలను మరి గమనించాలి. సోదరులందరూ కూడా పాపమునకు పరిహారం ఏంటి, పరిష్కారం ఏంటి? ఎందుకంటే స్వర్గానికి పోవాలంటే పాపానికి విమోచన కలగాలి కదా, పాపానికి విడుదల కలగాలి కదా. అందువలన వాళ్ళు గ్రంథాల్లో ఉన్నటువంటి సంగతి ఏంటంటే, పాపమునకు పరిష్కారం ఏంటి అంటే, వాళ్ళ గ్రంథాలు చదివితే దానికి ఆధారాలు కూడా చూపించడానికి సిద్ధమే. ఎందుకంటే ఇవేమి మనం ఏదో అనుకుని ఏదో కబుర్లు కాదు, లేదా ఊహించినటువంటి సంగతులు కాదు, అందులో ఉన్నటువంటి సంగతులే. వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి సంగతులు ఏంటంటే, పాపాలు పోవాలంటే గంగా నదిలో ములగాలి. పాపాలు పోవాలంటే గంగా నదిలో ములగాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే, దేవుడు అనబడినటువంటి ఆయన గంగా నదిని దీవించాడు. ఎట్లా అంటే, నీలోకి ఎవడైతే మునుగుతాడో వాడి పాపాలన్నీ కూడా పోతాయి, పాపాలన్నీ కూడా పోతాయి. ఒకవేళ నీలో ములగలేకపోయినా దూరంగా అంటే దగ్గరలో, నది దగ్గరలోకి వచ్చి తలుచుకుంటే
లేదా ఆ నీళ్ళు జల్లుకున్నా కూడా ఏమవుతుంది, పాపాలు పోతాయి. కాబట్టి ఆ నదిని దీవించడం వలనట ఆ నదిలో స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళ పాపాలన్నీ అంటే పాపాలన్నీ పోతాయట. అంటే ఎలాంటి పాపాలు? బ్రహ్మ పాపాలు కూడా. బ్రహ్మ పాపం అంటే ఏంటంటే బ్రాహ్మణులు చంపినా కూడా బ్రహ్మపాతకాలు. బ్రహ్మపాతకాలు అంటే బ్రాహ్మణులు అంటే వాళ్ళ మత గ్రంథంలో బ్రాహ్మణులు ఉన్నతమైనటువంటి వ్యక్తులు. వాళ్ళని దాటి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు, అందరూ కూడా కింద ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఎవరైనా కూడా అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చంపినా కూడా వాళ్ళ పాపాలు గంగానదిలో మునిగితే పోతాయి. సర్వ పాపాలు, మామూలు పాపాలు కాదు. కొంతమంది ఏమంటారంటే, అంటే హైందువులు అనొచ్చు, ఏమనొచ్చు అంటే, లేదండి కొన్ని పాపాలు ఎవరైతే తప్పును ఒప్పుకుంటారో ఆ పాపాలే పోతాయి, కానీ తప్పులు ఏవైతే కావాలని మనస వాచ కర్మన ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తారో వాళ్ళ పాపాలు మాత్రం నీటిలో గంగానది మునిగినా పోవు అని అంటారు చాలామంది. కానీ పుస్తకంలో ఉన్నది అది కాదు, గ్రంథంలో ఉన్నది అది కాదు. గ్రంథంలో ఉన్నది ఏంటంటే సర్వ పాపాలు ఎలా పోతాయట, గంగానదిలో మునిగితే పోతాయి అనేది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే, మరి అలాంటప్పుడు ఏ పాపం చేసినా కూడా ఆ పాపం చేసినటువంటి వ్యక్తికి ఏముండదండి, శిక్ష ఉండదు. ఎందుకు శిక్ష ఉండదు? చంపేసినా కూడా, ఏమండి బ్రాహ్మణులు హత్య చేసినా, బ్రహ్మహత్య అంటారంట, బ్రాహ్మణులు హత్య చేసినా కూడా, లేకపోతే గొప్పవాళ్ళని హత్య చేసినా కూడా, ఎలాంటి హత్యలు చేసినా కూడా, ఎలాంటి ఘోరాలు జరిగించినా కూడా వాడు వెళ్ళి నీటిలో మునిగేస్తే ఏమైపోయింది, అంతా పోయింది. అందువలన ఇక్కడ పాపమునకు శిక్ష మరి ఇంకేముంది, కాబట్టి అక్కడికి వెళ్ళి మునిగితే పోయింది పాపం. అది అందరికి అంగీకారమేనా? అది సబబేనా? అది తార్కికంగా ఏమంటే అది ఆమోదయోగ్యంగా ఉందా? అంగీకారంగా ఉంటుందా? ఒకవేళ ఎవరైనా సరే దానిదే ఉందండి, దేవుడు క్షమిస్తాడు, పర్వాలేదండి అంటే. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది మన దేశంలో జరుగుతున్నటువంటి సంగతి, ఎవరు ఎన్ని మోసాలు చేసినా, ఎందుకంటే చాలా చూడండి, ఇప్పుడు మనం ఎక్కడికి అడుగు పెట్టినా కల్తీ. పేపర్లోని న్యూస్లో కూడా పాలు కల్తీ అంటున్నారు. పాలు అంటే తెల్లారులేసి పాలు లేకపోతే మనం బతుకుతామా? టీ లేవు అంటే, పిల్లలకి పౌష్టికాహారం లేదు, ఏమంటే ఏటి లేవు కదా, పాయసాలు లేవు, ఏటి లేవు పాలు లేకపోతే. కాబట్టి పాలు కల్తీ, నీరు కల్తీ. నీరు కల్తీయా? నీరు కూడా కల్తీ. ఆహారం కల్తీ, గాలి కల్తీ, ఎన్ని కల్తీలే. కాబట్టి ఎందుకు అట్లాగా? దేవుడు అంటే విశ్వాసం లేదా? దేవుడు అంటే నమ్మకం లేదా? పాపం అంటే అవగాహన లేదా? లేకపోతే భయం లేదా? దేవుడు శిక్షిస్తాడని, నరకంలో పోతానని, ఇవన్నీ తెలిసినా కూడా ఎందుకు చేస్తున్నారు? అందువలన మనం గమనించినప్పుడు పాపాన్ని తేలిగ్గా తీసుకుంటాం. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడండి, ఒక మొక్కుతే క్షమించేస్తాడు, మొక్కుకుంటే క్షమిస్తాడు, లేకపోతే ఏదో జరిగిస్తే కాబట్టి ఏదో జరిగిస్తే పోతుంది అనేటువంటి ఆలోచన. కాబట్టి ఈ రకమైనటువంటి భావన మతాలన్నింటిలో ఉంటుంది. నేను క్రైస్తవ్యాన్ని దాన్ని మనం ఇచ్చేయట్లేదు. క్రైస్తవ్యంలో కూడా అదే పద్ధతి. క్రైస్తవులు కూడా పాపం చేసేసి ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏ మతం గురించి అనట్లేదు, ఏ మతాన్ని నేను గొప్పని చెప్పట్లేదు. క్రైస్తవులు కూడా పాపం చేసేసి ప్రార్థన చేస్తే పోద్ది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అమాయకులు, అజ్ఞానులు. పాపం చేసేసి ఏమండి చర్చికి వచ్చేస్తే పోద్ది అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. అయ్యగారి చేతుల నుంచి ప్రార్థన చేస్తే పోద్ది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం చేసేసి అది ఎలాంటి పాపమైనా కూడా దాని గురించి ఆలోచించిన అవసరం లేదు, నేను నా అంతలో నేను కొనసాగిపోతుంటే పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. అందువల్ల ఈ మతం ఆ మతం అని కాదు, ప్రతి మతంలో కూడా ఈ విధానమే పాపాన్ని తేలిగ్గా తీసుకునేటువంటి విధానం ఉంది. అయితే ఇక్కడ హైందవ సోదరుల గ్రంథాల్లో మనం చూసినప్పుడు వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి సంగతి ఏంటంటే, పాపాలు పోవడానికి గంగానదిలో మునగాలి. చాలామంది చూడండి, అందుకే చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అస్థికలు తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారు? గంగానదిలో కలుపుతారు. ఎందుకు కలుపుతారండి? గంగానది, కాశీలో ఉన్న గంగానదిలో కలుపుతారు. ఎందుకు కలుపుతారు తెలుసండి? వాళ్ళ ఎముకలు అందులో ఉన్నంత వరకట వాళ్ళ పరలోకం నుంచి కనీసం జారి కూడా రారట కిందకి.
వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ పుస్తకాలు రాయబడింది. కాబట్టి నేరుగా పరలోకంలో ఉంటారు, స్వర్గంలో ఉంటారు అనేటువంటి ఆలోచన. అందువలన ఈ విధమైనటువంటి ఇప్పుడు అది 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 సబబు అయితే, అది ఆమోదయోగ్యం అయితే ఎవరెన్ని పాపాలు చేసినా కూడా పర్వాలేదు. దాన్ని తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు పాపాలు చేసి నీటిలో మునిగేస్తే సరిపోయా అండ్ అంతే కదండి. ఇప్పుడు విషయాన్ని గమనించినప్పుడు అలాగ పర్వాలేదు అనుకున్నప్పుడు ఏం జరగకూడదండి, మన ఊర్లో పోలీస్ స్టేషన్లు ఉండకూడదు, అంతే కదా. ఏదైనా తప్పు జరిగితే మనం ఎక్కడ పరిగెడతామండి? ఏదైనా అన్యాయం జరిగిందంటే ఎక్కడ పరిగెడతారు? గొడవ జరిగితే ఎక్కడ పరిగెడతారు? పోలీస్ స్టేషన్ పరిగెడతారు. ఎందుకు? నాకు అన్యాయం జరిగిపోయిందండి, నేను నష్టపోయినానండి, నాకు ఒకటి నా పట్ల తప్పుగా చేశారండి అంటే ఎట్లా పరిగెడతారు పోలీస్ స్టేషన్? అంటే పోలీస్ స్టేషన్ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? తప్పు చేసినటువంటి వాడి శిక్ష అవసరం లేనప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండకూడదు. కాబట్టి తప్పు చేసినటువంటి వాడు శిక్షింపబడాలి. అది న్యాయస్థానంలో లేకపోతే పోలీస్ స్టేషన్లో అది నియమం. అది పాపానికి శిక్ష ఉంది, తప్పుకి ఏముందండి? శిక్ష ఉంది. కాబట్టి మన హైందవ సోదరుల గ్రంథాల్లో మనం చూసినప్పుడు అది మనకు కానరాదు. పాపమునకు పరిహారం అనేటువంటిది నువ్వేం చేసినా కూడా నువ్వు ఏమండి, కాబట్టి మునిగితే పాపాలు పోతాయి అనేది. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసుకునే విధానంలో వాళ్ళ జీవితాల్లో మార్పులు అవసరం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి సంగతి. కాబట్టి ఎవరెన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఎవరెన్ని పాపాలు చేసినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. సరే, ఇప్పుడు మహమ్మదియన్స్ లేకపోతే ముస్లిం సోదరుల విషయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది, వాళ్ళ పాపం విషయంలో వాళ్ళు నమ్మే విషయం ఏంటంటే పాపం ఉంది, ఖచ్చితంగా వ్యక్తి మార్పు చెందాలి, మానుకోవాలి అంటారు. కానీ పాప క్షమాపణ అనేది ఎవరు ఇవ్వాలి? నేరుగా దేవుడిచ్చేది. దేవుడు నేరుగా పాపాన్ని క్షమించేస్తాడు. అంటే మారు మనసు అనేది ఉంది వాళ్ళకి, వాళ్ళ గ్రంథాల్లో. అంటే మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి, అంటే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అనేది ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే నేరుగా దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. మధ్యలో ఎవరు క్షమించాల్సిన అవసరం లేదు, మధ్యలో ఎవరు ప్రస్తావన అవసరం లేదు అనేది వాళ్ళ నమ్మకం. కాబట్టి ఈ విషయానికి వచ్చేటప్పటికి ఇదే సంగతి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. పాపానికి క్షమాపణ నేరుగా జడ్జిలోకి, కోర్టులోకి వెళ్ళారు అనుకోండి. కోర్టులోకి వెళ్ళినప్పుడు తప్పు చేసినటువంటి వాడు అన్నాడు, ఒరే నాయనా రేపటి నుంచి తప్పు చేయకురా, ఇంటికి వెళ్ళిపో అన్నాడు అనుకోండి. చంపేశాడు వాడు, అంటే పక్కింటి వాడిని చంపేశాడు, ఏమంటే ఇటు పక్కింటి వాళ్ళని మానభంగం చేశాడు, వ్యభిచారం చేసేసాడు, అన్నీ అయిపోయి వచ్చేసిన తర్వాత కోర్టులో నిలబెట్టాడు. అని కోర్టులో నిలబెట్టిన తర్వాత జడ్జి ఏమన్నాడు, ఒరే నాయనా నువ్వు చేసిన తప్పే కదా, ఆ తప్పేనండి, అది ఈసారి నుంచి ఆ తప్పు చేయకు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు అనుకోండి. సబ్బేనా? ఓకేనా? అందరికీను ఓకేనా? ఒప్పుకుంటారా? సమాజంలో ఉన్నటువంటి అందరూ దాన్ని ఆమోదిస్తారా? ఆమోదించరు. ఎందుకు? పాపము శిక్షించబడాలి, తప్పు ఏం చేయబడాలా? శిక్షించబడాలి. పాపమునకు శిక్ష ఉంది. ఇప్పుడు దేవుడు దాన్ని క్షమించేస్తే మరి శిక్ష పరిస్థితి ఏంది? అప్పుడు దేవుడు ఏమవుతాడంటే అన్యాయస్తుడు అవుతాడు. పాపాన్ని శిక్షించకపోతే ఓకే, మనం అంటే ప్రేమ ఉండొచ్చు దేవుడికి. పాపాన్ని తగినటువంటి శిక్ష విధించకపోతే దేవుడు ఏమవుతాడండి? అన్యాయస్తుడు అవుతాడు. అందువలన పాపాన్ని ప్రోత్సహించేవాడు అవుతాడు, పాపాన్ని ఏం చేసినటువంటి వాడిని శిక్షణ లేకుండా చేసేవాడు అవుతాడు. నువ్వే పాపం చేసిన, ఇది కూడా అలాంటిదే, హైందవ సోదరులు లాంటిదే. పాపం చేసినా పర్వాలేదు, నిన్ను క్షమించేస్తాను, నువ్వు నన్ను మానేసుకుంటే చాలు, తర్వాత నుంచి మనసు మార్చుకుంటే చాలే అనేది. కాబట్టి ఒక అడుగు బెటర్ ఏంటంటే ఇక్కడ మారు మనసు ఉంది. హైందవ సహోదరులు మారు మనసు కూడా అవసరం లేదు, కాబట్టి మనసు మార్చుకునే అవసరం లేదు.
చూడండి ఎంత తేడా ఉందో, ఎంత భేదం ఉందో. కానీ దేవుని గ్రంథం అనబడినటువంటి బైబిల్ గ్రంథంలో పాపమునకు దేవుడు శిక్ష విధిస్తాడు. సో క్లియర్. పాపమునకు దేవుడు ఏం చేస్తాడు? అది ఏ పాపమైనా కూడా పాపమునకు శిక్ష దేవుడు విధిస్తాడు. పాపమునకు జీతము ఉంది. ఎంత స్పష్టంగా చెప్పాడు దేవుడు. దైవ గ్రంథం ఎంత స్పష్టంగా చెప్తుంది. పాపం వల్ల వచ్చి జీతము మరణము అన్నాడు. పాపమునకు ఫలితం ఉంది. పాపమునకు ఏమండి వెల చెల్లించాలి. అదనమాట. అందువలన పాపమునకు జీతం ఏంటంట? మరణం, శిక్ష. కాబట్టి దైవ గ్రంథం ఎంత స్పష్టంగా చెప్తుందంటే ఆ పాపమునకు శిక్షని దేవుడు విధించాడు. దేవుడు ఎంత గొప్పోడంటే మనం ఎంత ఘోరమైనటువంటి పాపులమైనా కూడా, ఎంత దౌర్భాగ్యుల పరిస్థితుల్లో, ఘోరమైనటువంటి దుస్థితిలో ఏమండి చెడిపోయినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. అది ఆశ్చర్యకరమైన సంగతి, అది అద్భుతమైనటువంటి సంగతి. ఎంత చెడిపోయినటువంటి వాళ్ళమైనా, ఎంత కలుషితాలతో ఉన్నటువంటి వాళ్ళమైనా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అది గ్రంథం, దైవ గ్రంథం చెప్తున్నటువంటి సంగతి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే పాపం విషయంలో అయితే మనుషుల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ పాపం విషయంలో శిక్షిస్తున్నాడు. పాపాన్ని శిక్షిస్తాడు ఆయన. మనుషులు ప్రేమిస్తున్నాడు, పాపాన్ని శిక్షిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చెప్పినాడంటే నిన్ను క్షమిస్తాను, నువ్వు ఎలాంటి చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా. ఎప్పుడు? నువ్వు మారు మనసు పొంది నువ్వేం చేసినప్పుడు, నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు. ఒప్పుకొని విడిచిపెట్టడం అంటే పశ్చాత్తాపడడం. కాబట్టి దాని విషయంలో నువ్వేం చేయాలా? ఏదైతే తప్పు చేసినావో, ఏదైతే దేవుడికి వ్యతిరేకం చేసావో దాని విషయంలో నువ్వేం చేయగలగాల? నువ్వు ఎరగాలి, నువ్వు గ్రహించాలి. నేను తప్పు చేశాను ఈ విషయంలో అనేది నీ గ్రహింపుకు రావాలి. యథార్థంగా దాన్ని నువ్వేం చేయాలా? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, పొడవబడాలి. అంతే కదండి. ఇప్పుడు ఆ పెంతెకొస్తు దినం నాడు పేతురు ప్రసంగం చేసినప్పుడు మీరు సిలువ వేశారు యేసుని అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారండి? హృదయంలో నొచ్చుకొని అంటే అర్థం ఏంటండి? వాళ్ళు ఏమైనారంటే ఒప్పింపబడాలి పాపం విషయంలో. అవును, నేను పాపం చేశాను, పలానా విషయంలో పాపం చేశాను, కాబట్టి దేవుడికి ఈ విషయంలో విరుద్ధంగా నేను నడుస్తున్నాను అనేది ఒప్పింపబడాలి. నువ్వు ఒప్పుకోలేనప్పుడు నీకు నిజమైన మారు మనసు ఎట్లా వస్తుంది? ఎలా మార్చుకుంటావు? ఎలా విడిచిపెడతావు? అది జరగని పని. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే పాపం విషయంలో ఒప్పింపబడ్డం. నేను పాపం చేసినాను, నేను ఎలాగ చేయగలిగాను, నేను ఎందుకు ఇంత ఘోరం చేశాను, ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించాను, దేవుడికి ఎందుకు వ్యతిరేకంగా నేను ఇలా చేశాను అనేది నువ్వు ఒప్పింపబడాలి. ఒప్పింపబడినప్పుడు ఏం జరుగుతుందండి? వాళ్ళు ఒప్పుకున్నారు, ఆల్రెడీ హృదయంలో నొచ్చుకుని ఇలారా మేమేం చేయాలి? కాబట్టి వాళ్ళు అనుకున్నారు, ఇక మేము మాకు వేరే దారి లేదు, ఖచ్చితంగా దేవుడి శిక్షను మేము భరించాల్సిందే, దేవుడి శిక్షకు మేము గురైపోవాల్సిందే, వేరే మరి ఇంక అవకాశం లేదు అనుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేయాలి మేము? మరి మాకు వేరే దారి లేదు అని. అప్పుడు అలాంటి సమయంలో పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ ఉంది? క్షమాపణ యేసుక్రీస్తు నామములో ఎందుకు పోద్ది? యేసుక్రీస్తులోనే పాపాలు ఎందుకు క్షమించబడతాయి? ఏమండి? ఎందుకంటే యేసుక్రీస్తులో మాత్రమే, వేరే చాయిస్ లేదు మనిషికి. పాపాలు క్షమించబడ్డానికి వేరే చాయిస్ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పేసాడు, ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప దేవుని దగ్గరికి ఎవడు పోలేడు అన్నాడు ఆయన.
ఎంత స్పష్టమైనటువంటి మాట ఇది. వేరొక అవకాశం లేదు అని చెప్పబడుతున్న గ్రంథం ఇది ఒకటే, బైబిల్ గ్రంథం ఒకటే. పాప క్షమాపణకి వేరొక అవకాశం లేదు అని చెప్పే గ్రంథం ఇది ఒకటే. అది యేసుక్రీస్తులో మాత్రమే పాప క్షమాపణ అనేది చెప్పబడింది. ఎందుకు పాప క్షమాపణ యేసుక్రీస్తులో? ఎందుకంటే ఆ పాపానికి శిక్షని ఆయన భరించాడు కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అన్నాడు, తొమ్మిదవ వచనం, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు, చాలండి, ప్రతి మనుషుని కొరకు ఆయన ఏం చేశాడు? మరణం అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభువారు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. అంటే పాపాలతో ఇంక మరి చోటు లేదు, పాపాలను విడిచిపెట్టాలి క్రైస్తవుడు అంటే. మరి వేరొక అవకాశం లేదు. కాబట్టి నేను దేవుడికి వ్యతిరేకంగా ఎక్కడ జరిగిస్తున్నానో ఆ విషయంలో దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని దాని చేత ఒప్పింపబడి ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టాల్సిందే. కాబట్టి పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకుని, మన పాపములను ఏం చేశాడు? ప్రభు మ్రాణు మీద మోసాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అపోస్తలకార్యం 8వ అధ్యాయంలో గొప్ప ఆర్థిక మంత్రి, ఇందులో భేదమేం లేదు, ఆర్థిక మంత్రి అవ్వచ్చు, కందాకే రాణి కింద పనిచేస్తున్న ఆర్థిక మంత్రి. ఈయనేమో ఆర్డినరీ పర్సన్ కాదు అండి, ఈయనేమో సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఆర్థిక మంత్రి ఈయన. కాబట్టి అంత సులువుగా ప్రయాణాలు చేయలేరు ఎవరు కూడా. కానీ ఈయన మాత్రం సులువుగా ప్రయాణం చేయొచ్చు. అంటే కష్టంతో కూడుకున్న ప్రయాణమైనా కూడా చేయడం సాధ్యం ఆయనకి. ఎందుకంటే ఆయనకి రథాలు ఉన్నాయి. మొట్టమొదట రథాలు కలిగినటువంటి గొప్ప దేశం ఉందంటే ఐగుప్తు దేశం. కాబట్టి అంతకంటే ముందు నుంచి కూడా ఐగుప్తులకు కూడా ఇవ్వగలిగే సామర్థ్యం ఏ దేశానికి ఉందటండి? ఐథియోపియా దేశం. కాబట్టి ఆ దేశం చాలా గొప్ప దేశం, ధనికమైనటువంటి దేశం. ఆ దేశానికే అయినా అధికారి. కాబట్టి ఈయన ఇంకో విషయం చెప్పనా, బేదోడైతే ఏ ఒక్కడు కూడా గ్రంథాన్ని చదవలేడు ఆ రోజుల్లో. ఈరోజు అంటే మనకు సులువుగా బైబిల్ గ్రంథం చాలా అందుబాటులో ఉంది. మనం 200 ఇస్తే బైబిల్ కొనుక్కోగలుగుతున్నాం. ఆ రోజుల్లో బైబిల్ అట్లా లేదు. కాబట్టి బైబిల్ గ్రంథం కొనాలి అంటే ధనికుడే ఉండాలి. అది అందరికీ అందుబాటులో రాదు. ఒకవేళ నేను నాలటోడైతే నేను కొనలేను. కాబట్టి నేను చదువుకోవాలంటే ఎక్కడికి పోవాలా? సమాజ మందిరంలోకి పోవాలి. అది కూడా నేను చదవడానికి లేదు, ఎవరో చదివితే నేను వినాలి. యేసుక్రీస్తు కూడా ఆ రోజు సమాజ మందిరంకి వెళ్ళి గ్రంథం తెరిచి చదివాడు, అది విన్నారు. కాబట్టి అసలు అవకాశమే, పుస్తకాలే గ్రంథాలే లేవంటే ప్రింటింగ్ మిషన్ లేవు కదా, అప్పుడు కాపీ చేయాలి చేతితో. కాబట్టి అది చాలా ఖరీదు. పేపర్లు కూడా లేవు ఆ రోజుల్లో. కాబట్టి ఖరీదుతో కూడుకున్నటువంటిది అది వ్యవహారం. అలాంటి పరిస్థితుల్లో యెషయా గ్రంథాన్ని పుస్తకాన్ని కొనుక్కొని చదువుతున్నాడంటే ఆయన చాలా ధనికుడు, చాలా గొప్పవాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు 53వ అధ్యాయాన్ని. కాబట్టి ఫిలిప్ వచ్చి అడిగాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? అయ్యా నాకు ఎవడో తోవ చూపుకుంటున్నా ఎట్లా? చూడండి. కాబట్టి ఆయన అడిగాడు, ఎవరు ఈ రచయిత ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించా వేరొకరి గురించా అని అడిగాడు ఆయన. ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? ఆయన గాయపరచబడ్డాడు,
ఆయన ఆయన శరీరము దున్నబడిన నేల వల్ల అయింది. గొర్రె బొచ్చు కత్తిరించమని గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఇవన్నీ కూడా ఆయన చదువుతూ ఉన్నాడు. 53వ అధ్యాయం మనకు తెలుసు. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు ఆయన చదువుతూ ఉన్నాడు. చదువుతున్నప్పుడు ఏంటి పరిస్థితి ఏంటిది అని ఆయన ఆలోచన చేశాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించా వేరొకరి గురించా అని అడిగాడు ఫిలిప్ని. అప్పుడు ఫిలిప్ చెప్పాడు, నోరు తెరచి. ఏం చెప్పాడు? నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతను యేసును గురించిన సువార్తను ప్రకటించను. యేసును గురించిన సువార్త అది. ఏంటి సువార్త? యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, అది సువార్త. ఎందుకు? ఆయన మరణించకపోతే మనకేం లేదు, మనిషికి పాపాలు క్షమాపణ లేదు. కాబట్టి పాపాలు క్షమించబడడం గొప్ప శుభవార్త. అదండి. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తనే ప్రకటించాడు ఆయన. నేను బాప్తిజం పొందొచ్చా అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడండి? నువ్వు యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు పొందవచ్చు అన్నాడు. అందువలన అప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వసించి ఆయన ఏం చేశాడండి? బాప్తిజం పొందాడు. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తు కేంద్రం అన్నాడు ఆయన. క్రీస్తు లేకుండా ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలని ఎందుకు చెప్పాడు పేతురు? యేసుక్రీస్తు లేకుండా పాప క్షమాపణ లేదు. ఎందుకు? యేసుక్రీస్తు ఆయన మన కొరకు, ఎవరైనా మన కొరకు, మన పాపాల కొరకు శిక్షింపబడిన వాడు ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడి ద్వారా మాత్రమే పాప క్షమాపణ. కాబట్టి దేవుడు మన విషయంలో పాపాలను ఏం చేశాడండి? ఆయన శిక్షించాడు. పాపం మీద ఆయనకున్నటువంటి ఆ వ్యతిరేకత, లేకపోతే ఆ కోపము, ఆ ఆగ్రహం, ఆ ఉగ్రత ఏమైందండి? ఎక్కడ కనపరిచాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారి మీద. యేసుక్రీస్తు ప్రభువారు శిక్షింపబడిన తర్వాత ఆయన సంతృప్తి చెందాడు. దేవుడు పాపమునకు శిక్ష విధించబడింది. అంత న్యాయవంతుడు దేవుడు. కాబట్టి ఆయన ప్రతి పాపమును ఏం చేస్తాడండి? ప్రతి ఆలోచనను ఆయన తీసుకొస్తాడు, శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు ఆయన. అందువలన పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు నందే పాపాలకి క్షమాపణ అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవికమైనటువంటి విధానం అని మనకు అర్థమవుతుంది. వేరొక అవకాశం మనిషికి లేదు. సో కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు నందే పాప క్షమాపణ, ఎందుకంటే ఆయన శిక్షింపబడ్డాడు కాబట్టి. అలాగని చెప్పేసి యేసుక్రీస్తులో ప్రతి ఒక్కడు ఏమండి నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను కాబట్టి నా పాపాలు పోతాయి అనుకోవడానికి లేదు. ఏం జరగాల? పేతురు రాసిన అదే అపొస్తలుల 2వ అధ్యాయంలో 38 ప్రకారంగా మీరు మారు మనస్సు పొంది. మారు మనసు అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తికి అవసరమైనటువంటి విషయం. అప్పుడు హృదయంలో తను మార్పు చెందాలి. మారు మనసు పొందకపోతే అది ఎవరైనా కూడా నశిస్తారు అని యేసుప్రభు గారు లోకాసువార్త 13వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన లోకాసువార్త 13వ అధ్యాయంలో మీరును మారు మనసు పొందకపోతే అలాగే నశింతురు అన్నాడు ఆయన. చూడండి 13వ అధ్యాయం ఎన్నో వచనం ఉంది చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మీరును మారు మనసు పొందకపోతే అలాగనే నశింతురు అన్నాడు. అందువలన మారు మనసు పొందటం అనేటువంటిది, దాన్ని విడిచిపెట్టడం అనేది, ఒప్పుకోవడం అనేది దేవుడు క్రైస్తవంలో చెప్పినటువంటి సంగతి. అది విడిచిపెట్టినప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించి ఆయనలో, ఆయన నామంలో బాప్తిసం పొందినప్పుడు పాపాలు క్షమించబడతాయి. అది దేవుడు చెప్పినటువంటి సంగతి. కాబట్టి పాపాలు పోవడానికి అదొక్కటే, అంతవరకు ఏ మార్గం లేదు. అపోస్తలుల 2వ అధ్యాయం 38వ వచనం వచ్చినంత వరకు పాపాలకు ఎట్టి విధంగాను ఏమంటే పాపాలకు ఎట్టి విధంగాను పరిష్కారం లేదు. ఫస్ట్ టైమ్ ఇన్ ద మ్యాన్స్ హిస్టరీ, మానవ చరిత్రలో దేవుడు మొట్టమొదటిగా పాపాలకు పరిష్కారాన్ని ఆయన ప్రకటన చేశాడు. కాబట్టి మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో
పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అందువల్ల మీరు గమనించండి, ఒకటే అనేస్తే పైన చూసుకుంటే ఎలా ఉంటుందండి, మనకి ఏ మతమైనా ఒకటే, ఏదన్నా ఒకటే, కానీ ఒకటి కాదు. గ్రంథాలను మనం పరిశీలనగా చూసినప్పుడు, గ్రంథాలు మీరు చదివినప్పుడు, మరి ముఖ్యంగా దైవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మీరు చదివినప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పాప క్షమాపణకి మార్గం దేవుడు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు మార్గమే, యేసుక్రీస్తు మాత్రమే. చాలామంది మారు మనసు ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. వాస్తవంగా హెబ్రీ గ్రంథంలో మనం చాలామంది చూసినప్పుడు 6వ అధ్యాయంలో చాలామంది ఏమనుకుంటామంటే, అక్కడ 6వ అధ్యాయంలో పాపం గురించి చెప్పినాడు ఆయన. 6వ అధ్యాయంలో హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆరో అధ్యాయం 4వ వచనం, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగములో సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అన్నాడు. అందులో క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత విషయాలన్నీ అవగాహన అయిన తర్వాత కూడా పాపం విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుందో ఆయన అక్కడ చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, క్రీస్తులోకి వచ్చినా కూడా చాలామంది ఏమవుతారండి, శిక్షింపబడతారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా క్షమించే పాపాలు ఉన్నాయి, క్షమించిన పాపాలు ఉన్నాయి అని చాలామంది నమ్ముతారు కదండి. దేవుడు కొన్ని పాపాలను క్షమించడు అని నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. కాబట్టి ఈ వచనం చదివినప్పుడు ప్రత్యేకంగా పాపాలని క్షమించినటువంటి పాపాలు కూడా ఉన్నాయి అని నమ్మేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ అట్టివారు ఎలాంటి పాపం అంటే అది చూడండి, దేవుని దివ్యవాక్యం రాబో యుగంలో సంబంధం శక్తుల ప్రభావం అనిపించిన తర్వాత తప్పిపోయిన వారు. ఎవరైతే తప్పిపోతారో ఏమండి, అట్టివారు ఎవరైతే క్రీస్తులోకి వచ్చి కూడా తప్పిపోతారో వాళ్ళు ఎవరండి? అందువలన ఇలాంటి వారిని మరి క్షమాపణ లేదు అనేటువంటి విధంగా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకో దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు. ఆయన ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుంచి 32 వచనాలు, అంటే 31-32 వచనాల్లో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమునకు దోషనియు క్షమింపబడును, గాని ఆత్మ విషయమై దోషణకు పాప క్షమాపణ లేదు. కొన్ని పాపాలకు క్షమాపణ లేదా? కొన్ని పాపాలకు క్షమిస్తాడు దేవుడు, క్షమిస్తాడు. కొన్ని పాపాలకు క్షమాపణ లేదా? ఎట్లా అది అంటే, వాస్తవంగా దీన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు క్షమించిన పాపం అంటే ఏం లేదు, అన్నిటినీ క్షమించగలడు, దేవుడు క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ విషయంలో దోషణ అనేటప్పటికీ అక్కడ సందర్భాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి కళ్ళెదుట దేవుని శక్తిని బట్టి ఆయన కార్యాలు జరిగిస్తున్నారు. వారి కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు యేసుక్రీస్తు ఎంత శక్తిమంతుడో, ఎంత బలంగా ఆయన కార్యాలు జరిగించాడో, ఎంత అద్భుతమైన కార్యాలు వాళ్ళు ఆ క్రీస్తు ప్రభు వారి మధ్య తను దేవుని కుమారుడు పరలోకం నుంచి వచ్చిన వాడని రుజువుపరిచేటువంటి క్రియలు ఎంత స్పష్టంగా ఆయన చేస్తున్నాడో అవన్నీ వాళ్ళు చూస్తున్నారు. చూసి కూడా ఏమన్నారు తెలుసా అండి, వాళ్ళు ఇటు సాతాను వలన చేస్తున్నాడు, దేవుడు కార్యాలని ఎట్లా చేస్తున్నాడని చెప్తున్నాడండి, సాతాను వలన చేస్తున్నాడు, సాతాను శక్తుల వలన చేస్తున్నాడు అని యేసుక్రీస్తుని
కళ్ళెదుట జరుగుతున్నటువంటి దేవుని కార్యాలు, అంటే యేసుక్రీస్తుని పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు కూడా ఏం చేశారంటే వాళ్ళు సాతానుడికి ఆపాదించారు. స్పష్టమైనటువంటి క్రీస్తుని గుర్తించేటువంటి సంగతులను కూడా వాళ్ళు ఏం చేశారు, సాతానుడికి ఆపాదించారు వాళ్ళు. అందువలన క్రీస్తు ప్రభువు ఏమన్నారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే ఒక వ్యక్తి తన గురించి తన పాపం చేశాడనే విషయం తెలుసుకోవాలి, ఒప్పింపబడాలి, దేవుడి గురించి నమ్మి ఆయన దగ్గరికి రావాలి అంటే ఏం జరగాల? ఏం జరగాల? ఏం జరగాలండి? యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. ప్రశ్న చేద్దామనండి. ఒక వ్యక్తి నేను పాపం చేశాను అనే సంగతి వాడికి అర్థం కావాలి, వాడి మనసుకు రావాలి, వాడు ఒప్పింపబడాలి. ఎస్ నేను ఈ విషయంలో రాంగ్, నేను తప్పు చేశాను దేవుడికి వ్యతిరేకంగా అనేది ఆయన ఒప్పింపబడి ఏం జరగాల? దేవుడిని విశ్వసించి దేవుడు చెప్పినట్లుగా ఆయన విధేయత చూపించాలా, దేవుడు చెప్పింది చేయాలా. అలా చేయాలంటే ఏం జరగాల? దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని వినకపోతే విశ్వాసం ఎలా వస్తుంది? మారుమనసు ఎలా కలుగుతుంది? దేవుని మాటలు, క్రీస్తు ప్రభు మాట వినకపోతే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. కాబట్టి క్రీస్తు చెప్పినటువంటి మాటలు, దేవుని గ్రంథంలో, దైవ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి రాయించినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన చెప్పబడిన సంగతులను ఏం జరగాల? వినాలి లేదా చదవాలి. క్రైస్తవ్యం అనేది లేదా క్రీస్తుని అనుసరించడం అనేది, క్రీస్తు శిష్యులుగా మారడం అనేది దేని మీద ఆధారపడిన సంగతి అంటే ప్రకటన ద్వారా మాత్రమే ఆధారపడే సంగతి. ప్రకటన ఆగిపోతే, దేవుడు వాక్యం ప్రకటించడం ఆగిపోతే, దేవుడు వాక్యాన్ని చెప్పడం ఆగిపోతే క్రైస్తవ్యం ఉండదు. ఆగిపోద్ది. క్రీస్తుని అనుసరించడం ఆగిపోద్ది. మీకు అర్థమవుతుంది విషయం. రోమపత్రిక 10వ అధ్యాయంలో పౌలు అదే అన్నాడు, మీరు ప్రకటించేవారు లేకపోతే వారు ఎట్లు విందురు? ప్రకటించేవారు లేకపోతే వారు ఎట్లా వింటారు? వినకపోతే వారు ఎలాగా విశ్వసించగలుగుతారు? ఎలా రక్షింపబడతారు? అందువల్ల ప్రకటింపబడేవారు లేకపోతే, ప్రకటించేవారు లేకపోతే ఆగిపోద్ది. అందుకే సంఘం యొక్క బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించడం. చాలామంది దైవజనుడు ప్రకటించడం కాదు, క్రీస్తుని గురించినటువంటి సత్యాన్ని, వాస్తవాల్ని, దైవికమైన సత్యాన్ని ప్రతి ఒక్కరు ప్రకటించాలి. తేడా ఏంటో చూపించాలి. ఎందుకంటే తేడా తెలియకపోతే వాళ్ళు కూడా అన్నీ ఒకటే కదా అనుకుంటారు. చిన్నపిల్లలు ఏమనుకుంటారండి? చిన్నపిల్లలు ఏమనుకుంటారు? పామైనా ఒకటి అనుకుంటారు, కప్పైనా ఒకటి అనుకుంటారు. అండ్ అంతేనా? సో కప్ప అయితే ఓకే, పామును పట్టేసుకుంటే అయిపోదా? అందువలన వాళ్ళు కత్తి అయినా ఒకటే, కర్ర అయినా ఒకటే, కత్తిని కూడా పట్టేసుకుంటారు వాళ్ళు. అందువలన అలా కాదు. అందువలన తెలియకపోతే వాళ్ళకి అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. అందువలన అంతా ఒకటే అనుకునేటువంటి వాళ్ళకి ఏంటి తేడా అనేది చూపించాలి కదా, నేను ప్రకటించాలి కదా. క్రీస్తు ఎందుకు అవసరం అనేది ప్రకటించగలగాలి కదా. ఇప్పుడు అక్కడ కూర్చొని నువ్వు వచ్చేయమ్మా మా చర్చి కంటే ఆడెందుకు వస్తాడు? ఎందుకు వస్తాడండి? నువ్వు రేపటి నుంచి మా చర్చికి వచ్చేయమ్మంటే ఎట్లా వస్తాడు? అబ్బాయి మా గుళ్ళు ఏమిటండి, మేమెందుకు రావాలంట అండి. అంటే గుళ్ళు వచ్చేయాలని కాదు, ఇక్కడ వచ్చేయడం మతం కాదు. ఇక్కడ పాపాలు క్షమించబడడం ప్రాముఖ్యమైనది. నేను పాపిని గుర్తించడం కదా ప్రాముఖ్యమైనది. నేను దేవుడికి వ్యతిరేకంగా ఉన్నానని తెలుసుకోకపోతే నువ్వు వచ్చి మాత్రం ఏం సాధిస్తావు? ఇప్పుడు అక్కడ గుళ్ళో ఉన్న ఒకటే, చర్చిలో ఉన్న ఒకటే కదా. ఏదైనా సిమెంట్ గోడలే కదా, ఏదైనా గుడి అదే కదా, ఒకటే కదా. అందులో భేదం ఏంటలేదు. ఇక్కడ గ్రంథం చెప్తున్న సంగతి ఏంటంటే, నువ్వు ఒప్పింపబడకపోతే, నేను దేవుడికి వ్యతిరేకంగా పలానా సంగతిలో, పలానా విషయంలో నేను తప్పు చేస్తున్నాను, లేదా వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నాను అన్న సంగతి నువ్వు గుర్తించకపోతే నీకు మారు మనసు ఉండదు. మారు మనసు ఉండకపోతే పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేకపోతే దేవుడు వల్ల నీకు ప్రయోజనం లేదు, క్రీస్తు వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి చర్చిలోకి వచ్చి కూర్చోవడం వల్ల ప్రయోజనం ఉందా? కాబట్టి చర్చికి వచ్చేయడం అండంలో ఆలోచన లేదు, అది అవగాహన లేనమాట. అది అందువల్ల మనం ఏం చెప్పాలా? దేవుడు ఏం చెప్పినాడో అది చెప్పాలి.
దేవుడు ఏం చెప్తున్నాడంటే పాప క్షమాపణ ప్రకటింపబడాలి క్రీస్తులో. అపోస్తకారంలో చూడండి, అపోస్తకారంలో అదే అన్నాడు ఆయన, ఇది మొదలుకొని పాప క్షమాపణ ప్రకటించబడాలి కదా. క్రీస్తునందు పాప క్షమాపణ ప్రకటించబడాలి. కాబట్టి అది ఆ అపోస్తకారంలో అదే చెప్పినాడు ఆ మాట దేవుడు. సరే, ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తర్వాత ఎప్పుడైనా చూద్దాంలేండి, సమయం లేదు కాబట్టి మనం ఇప్పుడు చూడదు. కానీ కాబట్టి ఇక్కడ మారు మనసు పొందడం ఎంత ప్రాముఖ్యమైనది, ఒప్పింపబడడం ఎంత ప్రాముఖ్యమైనది చూడండి. కాబట్టి మన పని ఏంటి? చర్చిలోకి లాక్కురావడం కాదు, పాపం విషయంలో ఒప్పింపబడ్డం, అది మనం చేయాల్సిన పని. దేవుడికి వాక్యం విరుద్ధంగా ఉన్నారనే సంగతి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అవగాహన తీసుకురావడం, అది క్రైస్తవుడిగా నీకు నాకు పని. అది సువార్త ప్రకటన. ఇప్పుడు ఒక వ్యక్తి ఒప్పింపబడకుండా నీటిలో మునిగాడు అనుకోండి, అది బాప్తిసం అవుతుందా? మారు మనసు పొందకుండా బాప్తిసం అవుతుందండి? స్నానం అవుతుంది అది. అందువల్ల నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావనే సంగతి, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు అనే సంగతి ఒప్పింపబడకుండా, అది దానికి ఫలితం అనమాట, దానికి అవుట్కమ్ అనమాట. ఇప్పుడు నేరుగా అన్నం వచ్చేస్తుందండి, నేరుగా అన్నం వచ్చేయాలంటే అవుతుందా? కాబట్టి నువ్వేం చేయాలా? ముందు నీళ్లు ఎసరు పెట్టాలా, ఎసరు పెట్టి బియ్యం పోయాలా కదా, అప్పుడు కదా దాని కింద మంట పెడితే అప్పుడు అది అవుట్కమ్ అన్నం. అంతేగా నేరుగా అన్నం వస్తుందా? రాదు. అలాగే నువ్వు ఒప్పింపబడి నేను ఈ పలానా విషయంలో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాను, వ్యతిరేక దిశలో ఉన్నాను అనే సంగతి నీకు అర్థం కాకుండా, నువ్వు మారు మనసు పొందకుండా అది అది పొందితేనే అది దాని ఫలితం వచ్చి బాప్తీసం, అవుట్కమ్ వచ్చి బాప్తీసం. అదనమాట. వాళ్ళు ఒప్పింపబడ్డారు కాబట్టి నేనేం చేయాలి అని అడిగారు వాళ్ళు. కాబట్టి ఒప్పింపబడ్డం అనేటువంటిది ప్రాముఖ్యంగా మనం చేయాల్సినటువంటి, దిగు దేవుడికి వ్యతిరేకంగా, ఇదిగో దేవుడు వాక్యం నాకు చెప్తుంది, దేవుడు సత్యం ఇది, కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి సంగతి అర్థం వాళ్ళ వ్యక్తికి. కాబట్టి నిజంగా మనం పాపిని ప్రేమిస్తే అది మనం చేయాల్సిన సంగతి. కాబట్టి పాపిని ప్రేమించినప్పుడు దేవుడు మనుషులను ఎలాగ ప్రేమించాడో, ఆయన ఎంత ప్రేమించాడో, ఆయన వాక్యాన్ని, ఆయన సత్యాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకే కాబట్టి మన పని ఏంటంటే వాదనలు పెట్టుకోవడం కాదు, అంటే పోట్లాడడం కాదు, లేకపోతే ద్వేషించడం కాదు, ఒక పాపికి అర్థమయ్యేటట్టుగా ఒప్పింపబడ్డం అనేటువంటిది సువార్త అంటే చాలామంది ఏం చేస్తారంటే జై మన అన్నిలాగానే అండి యేసుక్రీస్తుకి జై, మహారాజుకి బోలో జై అంటున్నారు. అది పెద్ద సువార్త ఎట్లా అవుద్ది? మత ప్రచారం అవుతుంది. ఇది అంతమించి ఏముంది, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలని అదే రకంగా చేయడం అర్థం లేని, ఆలోచన లేని పనులు అనమాట. అందువల్ల అది కాదు దేవుడు కోరుతుంది. దేవుడు కోరుతుంది ఏంటంటే సత్యాన్ని చెప్పి, దేవుడికి ఎక్కడైతే దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు అనుకుంటున్నటువంటి ఆయన చిత్తం ఏదైతే ఉందో దానికి ఎక్కడైతే వ్యతిరేకంగా ఉండడం మనిషి, అది ఆయన ఒప్పింపబడాలి, పాపంగా గుర్తించాలి. అదనమాట. అందువలన అది గుర్తించినప్పుడు మారు మనసు పొందుతాడు, మారు మనసు ఫలితంగా బాప్తీసంలోకి వస్తాడు. అదనమాట. అందువలన చాలామంది ఏమనుకుంటారంటే, ఇక దేవుడు కొన్ని పాపాలను క్షమించడం అనుకుంటారు. కాదు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి వాక్యాన్ని, ఆయన కార్యాలని, ఒక వ్యక్తి రక్షింపడాలంటే ఏది ఆధారం అండి? వాక్యం వినాలి. పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యాలని, ఆయన వాక్యాన్ని, మాటలను వినాలి. అప్పట్లో ఉన్నటువంటి వారికి ఏంటి అవకాశం? బైబిల్ లేదు కదా, యేసుక్రీస్తు కనబడుతుంటే కళ్ళెదుట. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు రక్షింపడాలంటే, పాపాలు పోవాలంటే యేసుక్రీస్తుని, ఆయన కార్యాలను బట్టి నమ్మాలి, విశ్వసించాలి. కానీ ఏదైతే వాళ్ళు రక్షింపడడానికి అవకాశమో, రక్షకుడో ఆయన్ని ఏం చేశారు? వీళ్ళు తప్పు పట్టారు, తృణీకరించారు. ఆయన మాటలనే తృణీకరించారు, ఆయన కార్యాలనే అపవాదికి ఆపాదించారు, సాతానుడి శక్తికి అంటగట్టారు. అందువలన మరి రక్షింపడడానికే ఉన్న అవకాశాన్ని నువ్వు వినియోగించకపోతే మరి నీకు పాపం ఎలా క్షమించబడుతుంది? కాబట్టి యేసు చెప్పినాడు, పరిశుద్ధాత్మ దూషించేవాడికి క్షమాపణ ఈ యుగమందైనా లేదు, రాబో యుగమందైనా లేదు. ఎందుకంటే అది అవకాశం, ఒకే ఒక అవకాశం. పరిశుద్ధాత్మను బయలుపరిచినటువంటి మాటలని, ఆయన కార్యాలను మాత్రమే, అక్కడ ఉన్నటువంటి వారికి యేసుప్రభు కార్యాలను వినడమే, చూడటమే వాళ్ళకి అవకాశం. ఇప్పుడు మనకేంటి? యేసుప్రభు కార్యాలు చూడగలమేంటి ఇప్పుడు మనం? మరి ఇప్పుడు
ఆయన మాటల్ని మనం చదవటం, ఆయన మాటలను వినటం, ఆయన మాటలను ప్రకటించటం, అదే మనకు ఆధారం, రక్షింపడడానికి ఆధారం. కాబట్టి ఆ మాటలను మనం విన్నప్పుడు రక్షింపడతాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. కాబట్టి ప్రియ సహోదరులరా, కాబట్టి పరిశుద్ధాత్ముడు రాయించిన సంగతులనే ఒక వ్యక్తి వినకపోతే, ఇప్పుడు ఒక వ్యక్తి నేను చెప్పడానికి వెళ్ళినావండి, నీకు బాగా కావాల్సినటువంటి వ్యక్తే, నీ కుటుంబంలో మంచి స్నేహితుడే, రక్షింపడాలని వెళ్ళినావు, హైందవ సోదరుడు, చెప్పావు విషయం, యేసుక్రీస్తే పాపక్షమాపణకు మార్గం, ఏకైక మార్గం అని వినలే, ఏం చేయగలుగుతావు నువ్వు? ఇప్పుడు బలవంతంగా లాక్కు రావాలా? ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. అందువల్ల నువ్వు అయితే కంటిన్యూస్గా అప్పుడు మానేయాలని కాదు, కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా చెప్పు, అంతేగాని బలవంతం చేయడానికి ఇంక అందులో ఏం లేదు. అంగీకరించకపోతే, వాడు ఒప్పింపబడకపోతే రక్షింపడే అవకాశం లేదు, అంతే. ఎందుకంటే వినడం ద్వారానే వ్యక్తి ఒప్పింపబడాలా, ఆ సంగతులు, దేవుడి సంగతుల్ని ఒప్పింపబడాలా, మారు మనసు పొంది రక్షింపబడాలా. అది లేకపోతే వేరే అవకాశం లేదు. నేను ఇంకేదో చెప్పి, ఇంకేదో ఆశ చూపించి, ఇంకేదో భ్రమపరిచి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. పాపం విషయంలో ఒప్పింపబడకపోతే, పాపక్షమాపణ లేకపోతే, దేవుడితో సంబంధం లేకపోతే ఏది ఉంటే ఏం లాభం చెప్పండి. అందువలన మనం ముందుగా చేయాల్సిన పని ఏంటండి, అది అర్థమయ్యేటట్లుగా, వాళ్ళు ఒప్పింపబడేటట్టుగా, వాళ్ళ పాపం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా దేవుడు వాక్యాన్ని వాళ్ళకి చూపించటం, అది సువార్త. వాళ్ళు ఒప్పింపజేయటం. చూసారంటే పరిశుద్ధాత్మని మాటలు ఒప్పింపజేస్తాయి. ఎందుకంటే నీకు నాకు ఆ శక్తి లేదు, దేవుడు మాటలకు ఆ శక్తి ఉంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 4:12 దేవుని వాక్యము బలము గలదే, రెండొంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి గలదే, జీవాత్మలను కీలను మూలుగులను విభజించినంత మట్టుకు జూరుచు హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. ఆ శక్తి దేనికి ఉంది? నీకు నాది కాదు, నాది కాదు, నీది కాదు. ఆ శక్తి మనం జబ్బలు చరుచుకోవడానికి ఏం లేదు ఇక్కడ. శక్తి దేనిది? పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలది, ఆయన మాటలది. ఆయన మాటలకు ఉందా శక్తి. కాబట్టి ఒక వ్యక్తిని ఒప్పింపజేసి పాపాల విషయంలో తను మారు మనసు పొందేటట్టుగా చేయగల శక్తి దేనికి ఉంది? ఆయన మాటలకు ఉంది. కాబట్టి అది మనం ప్రకటించాల్సింది. కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు పాపాలను క్షమించిన పాపాలు ఉన్నాయని కాదు, అక్కడ అట్టివాడు మారు మనసు పొందినట్లు నూతన పరచుట అసాధ్యం అన్నాడు. అంటే కొంతమంది మారు మనసు పొందే సంగతులు విన్నా కూడా వాళ్ళు మారు మనసు పొందకుండా ఉండి నిశ్చయించుకోవచ్చు కఠినంగా. మరి ఏ చెప్పుకోండి, నాకు అనవసరం, నేను అనుకున్నది నేను చేసుకెళ్ళిపోతాను, నేను నా బుర్రలో తోచింది నేను చేసుకెళ్ళిపోతాను, నా కోరికల్ని నా ఇష్టాలు నేను జరిగించుకెళ్తాను అనుకునే తీర్మానంలో ఉన్నటువంటి వారు మారు మనసు పొందుతారండి? నో చాయిస్. అటువంటి వాళ్ళని తిమోతి పత్రికలో ఏమన్నాడు? వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అన్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే అర్థం ఏంటండి? అది తిమోతి రాసిన మొదటి పత్రిక 4:2 4:2 తిమోతి రాసిన మొదటి పత్రిక 4:2 ఎవరైనా గమనించాలి? దయ్యముల బోధ యందును ముందునే చదవండి, సగం చదవకండి. అయితే కడవరి దినమందు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని తేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. వాత వేయబడిన మనస్సాక్షి అంటే అర్థం ఏంటండి? ఇక్కడ మనస్సాక్షి కఠినం చేసేసుకున్నారు. మనస్సాక్షిని ఏం చేసుకున్నారు? వాత వేయబడిపోయింది. అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం చెప్తున్నా కూడా వాళ్ళకి పదే జ్ఞాపకం వస్తున్నా కూడా, లేకపోతే సత్య విషయాలు వినిపింపబడుతున్నా కూడా, సువార్త ప్రకటింపబడుతున్నా కూడా, నాకు అనవసరం, నేను అనుకున్నది నేను నెరవేర్చుకోవాలి, నా కోరికలు నేను నెరవేర్చుకోవాలి అనుకునేటువంటి వాడు మారు మనసు పొందే అవకాశం ఉంటుందా? నో ఛాన్స్. కాబట్టి మారు మనసు పొందకపోతే క్షమాపణ లేదు. అందువలన దేవుడు ప్రత్యేకంగా క్షమించిన పాపాలంటే ఏం లేవు, కానీ మారు మనసు పొందకపోతే మాత్రం దేవుడు క్షమించడు. అందువల్ల మారు మనసు ఎంత ప్రాముఖ్యమైనదో గమనించండి ఈ సహోదరులారా. ఒప్పింపబడడం, పాపం విషయంలో దేవుని చిత్తాన్ని సరిగ్గా మనం గ్రహించడం, దాని ప్రకారంగా
ఒప్పింపబడడం, మారు మనసు పొందడం ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తించాలి. అందువలన దేవుడు ఏ పాపాన్నైనా క్షమిస్తాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన కుమారుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడిని విశ్వాసం నుంచి ప్రతివాడును నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చేశాడు. కాబట్టి నీ విషయంలో, నా విషయంలో ఆయన ఉండలేకపోయినాడు. ఆయన ఆగలేడు, ఆయన భరించలేడు. ఆయన నీ కోసం, నా కోసం తప్పించాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడిని ఏం చేశాడండి, మనం ఎలాగైనా రక్షింపబడాలని, మన పాపాల క్షమాపణ మనకు కలగాలని, మన నిత్యరాజ్య ప్రవేశం, ఆయన కుమారులుగా, ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా మనం ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడైనా తన కుమారుడిని అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ గొప్ప భాగ్యం మనకు కలిగింది. మన పాపాల క్షమాపణ మనకు కలిగింది. అందువల్ల ఆయన క్షమించిన పాపం అంటే ఏం లేదు. నువ్వు మారు మనసు పొందకపోతే తప్ప, నువ్వు ఒప్పింపడకపోతే తప్ప ఏ పాపాన్నైనా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎలాంటి మూర్ఖుడైనా, ఎలాంటి దుష్టుడైనా, ఎలాంటి పాపిష్టైనా, ఎలాంటి పాపం చేసిన వాడైనా క్షమిస్తాడైనా. చాలామంది అనొచ్చేయండి, మరి నరహంతకుడు హత్య చేసాడండి, మరి దేవుడు క్షమించేస్తాడా? అలాంటప్పుడు క్షమించేస్తే మరి జైలు శిక్ష ఉండకూడదు కదా? మనుషుల శిక్షణ అట్లా వదిలేయండి. ఇప్పుడు అలాంటి వ్యక్తి దేవుడి దగ్గర క్షమాపణ పొందటానికి మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి క్షమిస్తాడా? దేవుడు క్షమిస్తాడా? క్షమించడండి? హత్య చేసినటువంటి వాడే కానీ మారు మనసు పొందాడు, క్షమిస్తాడా? క్షమించడా? అంటే చర్చ చేసిన వాళ్ళందరినీ క్షమించుకెళ్ళిపోతాడు, హత్య చేసేసి క్షమించంటే క్షమించేద్దాని కాదు అక్కడ మారు మనసు. కాబట్టి నిజంగా మారు మనసు పొందినప్పుడు దేవుడు క్షమిస్తాడు. అయితే ఈ లోకంలో ఆయన శిక్ష ఉంటుంది, మనుషులు వేసే శిక్షకి ఆయన వెళ్ళాలనుకోండి, అది వేరే సంగతి. నేను దేవుడిని అడిగిన కూడా జైలుకి ఎందుకు పంపిస్తాడు దేవుడు అంటే అక్కడ దానికి అర్థం లేదు, ఆ ప్రశ్నకి అర్థం లేదు. మనుషుల చట్టాలు మనుషుల చట్టాలే, దేవుడి చట్టం దేవుడి చట్టం. కాబట్టి దేవుడు శిక్షించేటువంటి ఆ అంత్య తీర్పులో ద్వారా శిక్ష అనేది దానికి అంతం లేదు. అది మనుషుల శిక్షలకు దేంతో పోల్చలేము అనమాట. అంత ఘోరమైనటువంటి శిక్ష. మండుచున్న అగ్నిగుండం అంది బైబిల్. అగ్ని ఆరదు, పురుగు చావదు అంది. కాబట్టి దానికి అంతం లేనటువంటి శిక్ష అది. అందువలన ప్రియ సహోదరులారా, అలాంటి ఘోరమైనటువంటి దుస్థితిలోకి ఎవరు వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఎవరైనా మీరు పాపంతో ఉన్నాను, పాపం చేశాను, దేవుడికి వ్యతిరేకంగా నేను పాపిగా ఉన్నాను, నేను చెడుతనంలో ఉన్నాను, దుష్టత్వంలో ఉన్నాను అనేటువంటి ఆ స్పృహ మీకు కలిగితే, మీకు ఆ ఆలోచన వస్తే తప్పనిసరిగా మీరు ఏం చేయాలా? ఇది నాన్న దేవుడు వాక్యం నమ్మి విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు మారు మనసు పొంది దేవుడి దగ్గర వేడుకొని పాప క్షమాపణ నిమిత్తం విడిచిపెట్టి, ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుడు ఆయన ఎంతవరకు ఉంచుతాడో, కాలాన్ని ఎంతవరకు అవకాశం ఇస్తాడో ఎవరికి తెలియదు. ఈరోజు మనుషుల యొక్క జీవితాలు అంతమైపోవచ్చు, మనకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి లోకాన్ని కూడా ఆయన ఎప్పుడు అంతం చేస్తాడో మనకు తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మారు మనసు పొందడానికి, పాపక్షమాపణ పొందడానికి, రక్షణ పొందడానికి నేడే అనుకూల సమయం అన్నాడు కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. అందువలన ప్రియ సహోదరులారా, రేపు అని భావించకండి, తర్వాత చేద్దామని మీరు వాయిదా వేయకండి. చాలా తీవ్రంగా సీరియస్గా దీన్ని పరిగణించి దీన్ని ఆలోచన చేయండి. దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి, దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఈ మాటలు మనందరి జీవితాల్లో దేవుడు ఆశీర్వదించాలని, ఫలింపజేయాలని, మనం అందరం కూడా ఆయన ఎదుట పరిపూర్ణంగా, నిష్కపటంగా, నిర్దోషులంగా ఉండేట్టుకు దేవుడు దీవించాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. విన్న మీకు అందరికీ కూడా వందనాలు.